హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హీర్ ఈజ్ అ నాన్ స్పాయిలర్ మూవీ రివ్యూ ఆఫ్ ద ఫిలిం. సంక్రాంతికి వస్తున్నాం. ఫస్ట్ థింగ్ మూవీస్ తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మూవీ అయితే చాలా అంటే చాలా ఎనర్జెటిక్ ఉంది. ఖచ్చితంగా వాచ్ చేయండి అని నేను చెప్తాను. అండ్ ఇందులో కూడా ప్లస్ పాయింట్స్ పాటు కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క దాని గురించి కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మీ అందరికీ తెలుసు, మనం అందరం 500+ సబ్స్క్రైబర్స్ చాలా క్లోజ్గా ఉన్నాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సంక్రాంతికి వస్తున్నాం. అస్సలు హడావిడిని లేకుండా 1 month బ్యాక్ అసలు గేమ్ చేంజర్ రిలీజ్ అవుతామని చెప్పినారు. సడన్గా అనిల్ రావిపూడి అయితే మేము కూడా వస్తున్నామని చెప్పి సంక్రాంతికి వస్తున్నామని ట్రైలర్ రిలీజ్ చేసినారు. అప్పుడే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే కొంచెం లోనే ఉన్నాయి అబ్బా, ఎందుకంటే సడన్గా తీస్తున్నారు, అంత బాగుండదు అని. కానీ అనిల్ రావిపూడి ఉన్నారు కాబట్టి ఒక ఎగ్జైట్మెంట్, ఎందుకంటే కామెడీతో ఖచ్చితంగా లాగేస్తాడనమాట. అండ్ ఈ మూవీ గురించి మాట్లాడుకున్నట్టయితే టోటల్గా త్రూ అవుట్ ద మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ పోర్షన్ వరకు చాలా అంటే చాలా బాగుంది. అంటే కొత్త పాయింట్ అంటే ఏం లేదనమాట. అంటే టీజర్లో చూపించారు కదా, ఒక ఆపరేషన్ చుట్టూ తిరుగుతుంది కదా, సేమ్ అదే ప్లాట్ అయినా కానీ ఆ ప్లాట్ని తీసుకుని వెళ్ళే సబ్ ప్లాట్స్ అనేటివి టోటల్గా కామెడీ చేసేసినారనమాట. అంటే మళ్ళీ కామెడీ అని ఎక్కడైనా బోర్ కొడుతుంది, కొంచెం ల్యాగ్ అయిన ఫీలింగ్స్ అస్సలు ఉండవు. ఆ టోటల్గా విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ప్రతి ఒక్క సబ్ ప్లాట్లో ఉన్న, అంటే ఒకరితో, అంటే మన వెంకటేశ్వర గారితోనే, మళ్ళీ ఐశ్వర్య రాయస్తోనే, ఇంకా మీనాక్షి చౌదరి ఆమెతో, వాళ్ళతోనే ఒకటే కాకుండా ప్రతి ఒక్క ఆర్టిస్టు, ప్రతి ఒక్క విలన్, ప్రతి ఒక్క సైడ్ క్యారెక్టర్, ప్రతి ఒక్కరితో కూడా కామెడీ పోర్షన్స్ ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి ఒక్క చోటు కూడా మనం నవ్వుతూనే ఉంటాం. అది మ్యాజిక్ అనేది ఇంకా మనందరికీ తెలుసు. ఇంకా ఆ పాట ఎంత హైలైట్ అయిందో అయితే ఇంకా ఎక్స్ట్రా అప్ప, అసలు మామూలు హై పార్ట్స్కే కాదు. నేను ఈ టోటల్గా మూవీ అయితే కొంచెం అర్లీ మార్నింగ్ చూడడం జరిగింది ఫస్ట్ షోని, కానీ చాలా అంటే చాలా ఎనర్జెటిక్ ఉంది. మూవీ అయితే బాగుందబ్బా, చూడొచ్చు. అండ్ మంచి ఈ సంక్రాంతికి ఫ్యామిలీతో కూర్చొని హ్యాపీగా నవ్వుకుంటూ చూడొచ్చు అనమాట. అండ్ అంటే కామెడీ ప్రకారం ఒకటే కాదు, అండ్ టోటల్గా తీసుకొని వెళ్ళే కథ పాయింట్ అయినా కానీ, ఇంటర్వల్ బ్యాంక్ దగ్గర కొంచెం ట్విస్టింగ్ టర్నింగ్ పాయింట్ పెట్టినారు. అది సెకండ్ పాయింట్లో, అంటే సెకండ్ హాఫ్లో ఏదైతే ఇంకొన్ని రివీల్ చేసుకుంటూ వస్తారో, కానీ లాస్ట్లో అయిపోయింది అనుకున్నప్పుడు కొంచెం వస్తుందబ్బా ఎమోషను. అసలు అక్కడ ఎంత బాగా డెలివరీ చేశారంటే ఆ ఎమోషన్ని త్రూఅవుట్ ద మూవీ ఎక్కడ చూపించకుండా ఆ పర్టికులర్ సిచ్యువేషన్ని క్రియేట్ చేసి అక్కడ డైలాగ్స్తోనే మనకి మెస్మరైజ్ చేసినారు అంటారు కదా, అంత బాగుందనమాట. అది టోటల్ మూవీ చూసిన వాళ్ళకి ఒకటి అర్థమవుతుంది. ఖచ్చితంగా నేనైతే చూడండి అని సజెస్ట్ చేస్తాను. అండ్ కమింగ్ టు యాక్టర్ పర్ఫార్మెన్సెస్, మన విక్టర్ వెంకటేష్ గారి గురించి ఏమని చెప్పగలమా? ఏం చెప్పలేము. ఇంకా ఐశ్వర్య రాజేష్ గారు అయితే ఇంకా ఆయనకి దిట్టుగా అసలు త్రూఅవుట్ ద మూవీ కూడా ఆమె కూడా చాలా అంటే చాలా బాగా చేసింది. అండ్ మీనాక్షి చౌదరి గారిది ఉన్నాయి చాలా సీన్స్, కానీ ఇంకొంచెం పోర్షన్స్తో, అంటే ఆమెతో కూడా ఉన్నంత వరకు బాగానే పెట్టుకున్నారు. ఓకే, ఇట్స్ ఏ గుడ్ పాయింట్. ఇంకా కమింగ్ టు ఆర్డర్ పర్ఫార్మెన్స్ అందరూ కూడా బాగానే చేసినారు. ఒకరు తక్కువ ఎక్కువ అని చెప్పకూడదు. ప్రతి ఒక్కరు కూడా కామెడీ సీన్స్ అయినా కానీ, ఎమోషనల్ సీన్స్ అయినా అందరూ కూడా జీవించేసినారు. అండ్ ఇంకా సాంగ్స్ విషయానికి వచ్చినట్టయితే ఇంకా అందరికీ తెలిసినట్టే అందరికీ బాగున్నాయి, అందరికీ నచ్చినాయి. అప్పుడే ఇంకా నేనేం చెప్పగలను. ఇంకా బీజం కూడా అయితే చాలా బాగా, అంటే ఆ ఎమోషనల్ పార్ట్స్ దగ్గరే కాకుండా కామెడీ ఫన్ దగ్గర కూడా బాగానే కొట్టినారు. అండ్ ఇది ఫ్రెండ్స్ పరిస్థితి. అండ్ డైరెక్టర్కి అయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. అనిల్ రావిపూడి గారికి అయితే ఏం చెప్పలేం. కామెడీతోనే చిన్న ప్లాట్ అయినా కానీ ఇంకా దాన్ని చూపించే విధానంలో ఇంకా మనం ఏం చెప్పలేం. ఖచ్చితంగా వెళ్ళి చూసాను ఫ్రెండ్స్, నేనైతే అది చెప్తాను. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.5 ఇస్తాను ఫ్రెండ్స్ 5కి. ఇంకా మళ్ళీ కొత్త రివ్యూతో మళ్ళీ ముందరికి వస్తాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.